పాండవులు గంగా తీరం నుంచి పశ్చిమ దిశలో వెళ్లారు. కురుక్షేత్రం దాటారు. సరస్వతి, దృషద్వది, యమునా నదులను సేవించి ఋషులు ఎక్కువగా ఉండే కామ్యకవనం చేరారు. కొంతకాలం కామ్యకవనంలో గడుపుదామనుకున్నారు. విదురుడు పాండవులు ప్రయాణం చేసిన మార్గాన్ని అనుసరించి అక్కడికి వచ్చాడు. అతన్ని అంత దూరంలో చూసి భీముడు ఇలా అన్నాడు, మనని మళ్లీ జూదమాడడానికి పిలవడానికి ఈయన ఇక్కడికి వస్తున్నాడేమో. ఈసారి పందెం గాయడానికి మన దగ్గర ఆయుధాలు తప్ప ఇంకేమీ లేవు. అవి కూడా శకుని కాజేస్తే ఇక మనం కౌరవుల మీద విజయం సాధించలేము అని అన్నాడు. అప్పుడు విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడితో జరిగిన సంభాషణ అంతా యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఆ తర్వాత పాండవులతో ఇలా అన్నాడు, పరాక్రమం ఉన్న వివేకవంతుడు ఏం చేయాలో మీకు తెలుసు. అయినా ఒకసారి చెప్పడం నా ధర్మం. అగ్ని వృద్ధి చెందడానికి హోమగుండం, ఆగ్యం మాత్రమే ఉపాయాలు కావు. చిన్న నిప్పురవ కూడా పక్కనున్న గడ్డి, చెత్త కలియడంతో మహాజ్వాల అవుతుంది. అలాగే శత్రు అవమానానికి గురైన పరాక్రమవంతుడు తగిన సమయం కోసం నిరీక్షిస్తూ ఆయుధ సంపత్తిని, మిత్రులని వృద్ధి చేసుకుంటాడు. అటువంటి సహనం, సామర్థ్యం ఉన్నవాడు భూమండలం అంతటిని తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు అని అన్నాడు. విదురుడు పాండవులతో చేరాడని తెలిసిన వెంటనే ధృతరాష్ట్రుడి గుండెల్లో రాయబడింది. తన తొందరపాటి పశ్చాత్తాపంతో ఇలా అన్నాడు, విదురుడు సామాన్యుడు కాడు. సౌమ్యంగానే ఉన్న యుద్ధ తంత్రాలు పూర్తిగా తెలిసిన మేధావి. అతడి ఆలోచనని ఎవరూ అందుకోలేరు. అతడి మాటలు ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు. అటువంటి వాడు పాండవులతో చేరితే మాకు ప్రమాదమే. పాండవుల పరాక్రమానికి ఇతడి తెలివి తోడైతే వారి ముందు మేము నిలవలేము అని అనుకున్నాడు. రాత్రి పగలు ఇలానే ఆలోచిస్తుంటే అతడి కాళ్ళు చేతులు ఆడడం మానేశాయి. ఒకరోజు అలాగే ఆలోచిస్తూ సభావనంలోకి వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ ఆలోచనలు భరించలేక విదురుడిని తీసుకురమ్మని సంజయుని పంపాడు. విదురుడు రాగానే తాను అన్న మాటలకి క్షమించమని ప్రాధేయపడ్డాడు. వెళ్లిపోయాడనుకున్న విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడు సహించలేకపోయాడు.